నమస్తే గురువుగారు. నమస్తే. ఈ వాస్తవాన్ని కార్యక్రమం ద్వారా అసలు ఎక్కడ ఎలాంటి పుస్తకాలలో లేని విషయాన్ని, అంటే కనీసం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, నక్షత్రం కానీ, రాశి కానీ ఏం అడగకుండానే ఖాళీ మొహం చూసి, ఆకారం చూసి ఇంత సబ్జెక్టు కొన్ని వందల వేల మందికి అందిస్తున్న మీకు వాస్తవాన్ని ప్రేక్షకులందరి తరపున పాదాభివందనాలు. నమస్తే గురువుగారు. అంటే ఇప్పుడు మీరు అందించినటువంటి విషయాలన్నిటి ద్వారా కొద్దిగా ఏదైతే ఒక సమస్య గురించో లేదా పరిష్కారం గురించో మాట్లాడి డిస్కస్ చేసేటప్పుడు సో దానికి సంబంధించిన పూర్తి అంశం ప్రస్తావన రావట్లేదు. ఎందుకని అంటే ఎందుకోసమని దాన్ని చేయకుండా జరుగుతుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి గురుగారు? మంచి మాట సుధాకర్. నేను ఇప్పుడు వాస్తువాణి అనే ఛానల్ను ఓపెన్ చేసిన తర్వాత సుమారు 1,20,000 మంది దాకా చూసిండ్రు. దీంట్లో ఎక్కువ లబ్ధి పొందేటోళ్ళు ఎవరంటే నాతో వచ్చిన కస్టమర్లు కాదు. సుమారు నా ఫోన్ బుక్లోనే ఒక 5-6 వేల మంది ఉంటారు. వాళ్ళు చూస్తున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వాస్తు పండితులు చూస్తున్నారు దాన్ని. ఓకే, వాళ్ళు వాస్తు పండితులు చూసి దీన్ని ఒక తప్పుడు మనిషి చేతిలో ఈ సబ్జెక్టు పోతే, ఓకే వాస్తుశాస్త్రం నీకు చెప్పే శాస్త్రం నీకు అర్థమైంది కదా, నీ కుటుంబ సభ్యులు మొత్తం స్టోరీ చెప్తున్నా కదా, అది వాళ్ళకి తెలిస్తే దౌర్జన్యంగా వాళ్ళకు దారుణంగా వాళ్ళను హింసించి డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఇది అని చెప్పిన తెలిసినాక నాకు నేను ఎంతైనా రాబట్టచ్చు కదా నీతో డబ్బు. 100%. అట్లా రాబడతారేమన్న భయంకు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన రోజు ఎవరు ఉండరు ఇక్కడ, వాస్తు పండితులు కనపడరు నీకు. ఓకే, వాస్తుశాస్త్రం తెలిస్తే నీ జీవితం గురించి చెప్పొచ్చు, నీ భార్య పిల్లల గురించి చెప్పొచ్చు, నీ ఉండే ఇల్లు మొత్తం స్టోరీ చెప్తారు. ఓకే, అట్లా ఉంది కాబట్టే నేను ఓపెన్ చేసి వాళ్ళకి అందించి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అంత లైన్లు ఉన్నారు కాబట్టి దోసుక తినేది వాళ్ళే. ఓకే, ఈ దోపిడీ జరగకుండా ఉండేటందుకే కొంచెం ఆపిన. రేపు మాకు కొంచెం పబ్లిక్ బాగా అవేర్నెస్ వచ్చి చూడగలిగితే 100% వాస్తుశాస్త్రం అనేది ఇంత సింపులా, ఇంత మంచిదా. ఓకే, ఒక మనిషి జీవితాన్ని ఒక కరెక్ట్ లైన్లో పెట్టేది వాస్తుశాస్త్రం. ఓకే, ఒక కరెక్ట్ లైన్ అంటే మనకు వెళ్ళే దారి కరెక్ట్ పెడితే ఒక ఇల్లు మనం రాంగ్ తప్పటడిగి వేయలేదు అంతే తప్ప. నీకు కోటీశ్వరుని చేస్తాననే మంత్రం కానీ పూజ కానీ ఎక్కడ అంటే నేను వస్తా, నన్ను కోటీశ్వరుని చేయమని నేను. అవును, అట్లా జరగదు. ఒక కుటుంబంలో డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళకి ఏం రావాలి భగవంతుడు ఇస్తాడు అది. ఓకే, అంతే తప్ప ఇల్లు కట్టుకుంటే ఈ అల్మారి ఇటు పెట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా, ఎట్లా వస్తుంది? లక్ష్మీదేవి రాదు కదా. నీకు ఒకటే క్యారెక్టర్ ఉంటుంది, ఆ ఒకే క్యారెక్టర్కి నీకేం రావాలని అదే ఇస్తాడు. అది తెలిస్తే వాస్తుశాస్త్రం చెప్పండి మీరు. ఓకే, నీకు ఇల్లు కట్టుకునే యుగమే లేదు, నువ్వు ఇల్లు కట్టుకుంటా అంటే ఇట్లా వాస్తవమే. అర్థమైందా? నువ్వు ఎన్నేళ్ళ నుండి ఈ బిజినెస్లు ఉన్నావు, ఎన్నేళ్ళ నుండి ఈ సర్కిల్ చేస్తావు, ఎన్నేళ్ళ నుండి ఎన్ని ఇల్లు కట్టుకున్నావు నువ్వు చెప్పండి. ఓకే, అట్లా రాదు. నీకేం చెప్పినా నీ భార్య పేరు మీద పెట్టుకోయ్యా, ఆస్తులు ఉంటాయి. అవును. ఎప్పటి నుండి నాకు కలిసి ఎన్ని ఏళ్ళు అయింది? నువ్వు 8 సంవత్సరాలు అయ్యింది కదా. 8 సంవత్సరాల నుండి నీ భార్యకు యజమాని ఆమె, ఆస్తులు పెట్టుకునే క్యారెక్టర్ ఆస్తులు పెట్టాలి. ఇంటి మొత్తానికి పోతేనే ప్లాన్ గీసి ఇస్తాడు వాస్తు పండితుడు. అవును. అరే ఫస్ట్ నీకు యోగం ఉందని చెప్పయ్యా, అది ఏ యోగం ఉంది, ఏ దిక్కు వస్తుంది అది చెప్పాలి. ఈ వాయుం మూల ఈ బాత్రూమ్ ఉండద్దు, ఈ మెట్లు ఉండద్దు, ఈ మూల ఇట్లా బయటకు వచ్చింది. అరే ఎన్నో మూలలతో క్రియేట్ అయ్యేదే ఇల్లు. ఓకే, ఈ పిల్లర్ బయటకు వచ్చింది, ఈ పిల్లర్ లోపలికి వచ్చింది. ఇబ్బంది పెట్టి 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 డబ్బులు సంపాదించే వాళ్ళకు నేను చెప్పేది ఏమంటే, మీ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. వాస్తుశాస్త్రం తెలియకపోతే ఆపేయండి, వేరే వ్యాపారం చేయండి, వేరే ఇది చేయండి. కానీ నేను నీకు లేని సబ్జెక్ట్ నేను చెప్తే నన్ను దారుణంగా ఏడిపిస్తుంది దేవుడు. అవును, అది ఎవరికి తెలియదు. అది నేను సంపాదించేస్తున్నా, ఒక ఆయన కోట్లు సంపాదిస్తున్నాడు, సుఖంగా ఉన్నావంటే ఉండడు. అర్థమైందయ్యా? నువ్వు న్యాయంగా సంపాదించిన ప్రతి రూపాయి నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఓకే, నన్ను కామెంట్ చేసిన కొంతమంది, ఇదే వాస్తు పండితులు ఉండొచ్చు, మీతో సబ్జెక్ట్ ఉంటే నన్ను తీసుకెళ్ళండి, నేను ఏడికి రమ్మంటే వస్తా, వచ్చి నేను డిబేట్ చేస్తాను. తప్పకుండా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఉట్టిగానే మనము మందిని మారేడుగాయ చెప్పి మసిపూసి మారేడుగాయ చేసి డబ్బులు సంపాదిస్తే
ఆ నష్టం మిమ్మల్ని భగవంతుడు నేను దారుణంగా ఏడిపిస్తాడు. అప్పటి పూర్తిగా ఆయన బాధపడుతుండొచ్చు, కానీ తర్వాత అయితే వీళ్ళే ఇబ్బంది పడతారు. వాస్తు పండితులు మాత్రం 100% ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ కాదు, అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు. ఇండియాలో ప్రపంచంలో వాస్తుశాస్త్రం ఉంది అని చెప్పడానికి నాతోటి బలమైన సాక్ష్యాలనే చెప్తాను. ఓకే, ఒకరికి ఒక దిక్కు వచ్చిందంటే ఇంకోరికి ఇంకో దిక్కు వస్తుంది అనేది తెలుసుకోవాలి. అది నేను ఇప్పుడు ఓపెన్ చేసిన అనుకో వాళ్ళు లబ్ధి పొందుతారు. నేను వాస్తు కరెక్ట్ చెప్పేటోళ్ళు లేరు అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నంటే, ఈశాన్యం అనే సబ్జెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో, ఈశాన్యం డోరు, ఈశాన్యం నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు, నార్త్ ఈశాన్యం ఎప్పుడైనా వచ్చిందో అది పచ్చి అబద్ధమని నేను అప్పటి నుండి జనాలకు చెప్పుకుంటూ పోతున్నా. 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన జనాలకు ఫ్రీ సర్వీస్ చేసిన. మీరు ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ 5,000 మంది ఉంటారు నా వాట్సాప్ దాంట్లో ఫోటోలు పంపి తెలుసుకున్నారు. వాళ్ళు మెసేజ్ చేసి ఒక సార్ మేము ఆయన వల్ల లబ్ధి పొందినాము అని ఒక మెసేజ్ పెడితే నేను రేపే చెప్తా మొత్తం స్టోరీ, అందరికి అర్థమయ్యే విధంగా. దరిద్రం ఏంటంటే చెప్పారు అట్లా. ఓకే, అంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే, ఏదైతే సమాచారం పూర్తిగా మనం ఇయ్యదలుచుకున్నామో దాన్ని ఈ ప్రేక్షకులకు కాకుండా ఈ వాస్తు పండితులు ఎవరైతే దీన్ని బిజినెస్గా మార్చుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారో వాళ్ళను కట్టుబెట్టడానికి ఇప్పుడు ఈ వీడియోలు రిలీజ్ చేయకుండా ప్రేక్షకులకు మాత్రం ఇండివిజువల్ ఎవరిది వాళ్ళకు ఈ సమాచారాన్ని అందిస్తూ ఉంటాము. రెండోది వచ్చేసి ఈ ప్రతిది కూడా, అంటే ఈ సృష్టిలో ప్రతిది కూడా ఏది వృధా లేదు, అన్నిటికీ భగవంతుడు పరిష్కారం ఇచ్చిండు. అంటే ఏది పనికిరాందంటూ లేదు. అంటే వీధి పోట్లు కానీ ఇంకేదన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, ఒక భూములు కానీ ఏది ఉన్నా, ఈ భూమి భగవంతుడి సృష్టి కదా. ప్రతి ప్లేస్, ప్రతి జాగా, ప్రతి ప్లేస్, ప్రతి స్థలం ఉపయోగపడేది. అదే ఈ దానికి ఉపయోగపడేది. ఈ వీడియో ద్వారా మనం తెలియజేసేది ఏంటంటే, అంటే మీ ద్వారా ప్రేక్షకులు తెలుసుకునేది ఏంటంటే, ఏది కూడా ఈ సృష్టిలో పనికిరాదంటూ లేదు. ప్రతి ఒక్కటి ఎవరికో ఒకరికి ఉపయోగపడేది ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి కరెక్ట్ గా అది ఉన్నప్పుడు మాత్రమే లబ్ధి పొందుతారు. ఇప్పుడు వీధిపోట్లు, ఈ వీధిపోటు నరకం, దరిద్రం, ఆత్మహత్యలు అవేమి ఉండవయ్యా. ఒక ఇల్లు ఏదో పిల్లర్ అడ్డొచ్చిందని చచ్చిపోయింది అని చెప్తున్నారు. వాస్తు పండితుడు ఎవరో చెప్పిండే. ఒక్కడెందుకు చచ్చిపోయింది, మొత్తం వరుస పెట్టి చచ్చిపోవాలి. అవునా? అవును. మీరు క్వశ్చన్ చేయండి, ఈ పిల్లర్ వచ్చినందుకు ఈ ఇంటి ఈశాన్యంలో పిల్లర్ వచ్చిందని ఒకటి చచ్చిపోయిండు ఇంట్లో అని అంటున్నారు. ఒకడెందుకయ్యా, వరుసగా అందరు చచ్చిపోవాలి కదా. అవును, స్టెప్ బై స్టెప్ దాని వెనకాల. సావు అనేది భగవంతుడు ఇల్లు కదయ్యా. సావు నువ్వు చేసే క్రియ బట్టి ఉంటుంది. నువ్వు చేసే తప్పు ఒప్పులను బట్టి నీ పిల్లలకు, నీకు, నువ్వు చేసే పాపాలకు నీ పిల్లలు తీసుకుపోతారు. అంతే, అర్థమైందా? ఎందరో యాక్సిడెంట్లు అవుటర్ రింగ్ రోడ్లో చచ్చిపోయింది కదా, వాళ్ళను ఎంజాయ్ చేయమని ఊరి మీద విడిచిపెట్టినందుకు చచ్చిపోయింది. అర్థమైందా? వాళ్ళ ప్రోగ్రాంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పని చెప్పిండు? ఒక చేతిలో ఉద్యోగం చేయమన్నాడా, ఒక చేతిలో వ్యాపారం చేయమన్నాడా, ఒకరికి గవర్నమెంట్ పని చేయమన్నాడా, పోలీస్ అవ్వమన్నాడా? ఇది చెయ్యాలి. వాళ్ళు చేసుకుంటే ఎంజాయ్ చేయి. నేను ఎంజాయ్ చేస్తా అంటే ఎక్కువ రోజులు బతకవు. మా నాన్న సంపాదించాడు కోట్లు, నేను ఎంజాయ్ చేస్తా అంటే 35, 30, 40 సంవత్సరాలు చచ్చిపోతావు. ఎంజాయ్ పీరియడ్ కూడా కొంచెం లిమిటెడ్. ఇది ఎవరికి తెలియని సబ్జెక్ట్. ఏదున్నా ఆ వ్యక్తి ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చిండో ఆ రోల్ ప్లే చేస్తే మాత్రమే ఆయనే సూపర్ ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అయ్యా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన ఆరోగ్య రహస్యం ఏదో చెప్పాలి జనాలకు. నేను చెప్తా, రాజకీయం ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు బెడ్ మీద ఉంటాడు ఆయన. అర్థమైందా? పబ్లిక్ సేవలు ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఓకే, ఆయన జీవితం అంతా పబ్లిక్ సేవల్లో ఉండాలి. నేను వ్యాపారం చేస్తా, నేను పులి స్టాప్ పెడతా అంటే దరిద్రంగా ఉంటుంది ఆయన జీవితం. చంద్రబాబు నాయుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఆయన స్టోరీ, నేను చంద్రబాబు నాయుడు తోటి చాలాసార్లు కలిసిన, ఒక 6 ఏళ్ళు కలిసిన ఆయన తోటి. అది తర్వాత సబ్జెక్ట్ నేను చెప్పేది. ఒక మనిషి ఏం పనికి వచ్చిందో తెలుసుకోవాలి. మా నాన్న కోటీశ్వరుడు, నేను ఎంజాయ్ చేస్తా అంటే కుదరదు. చచ్చిపోతారు, సాగు వస్తుంది అట్లా. అర్థమైందా? నీ పిల్లలను ఏ పని చేయాలో ఆ పని చేపించి వాళ్ళని ఎంజాయ్ చేయమనండి. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న లీడర్లకు, సినిమా యాక్టర్లకు చెప్పే సబ్జెక్ట్ ఇది. మీరు మీ పిల్లల్ని పనికి పెట్టండి.
ఏ పనికి వచ్చాను, వాడు ఎట్లా ఉన్నాడు, వాడిని స్టోరీ చెప్తా. ఇప్పుడు కొంతమంది సినిమాలు తీస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ గురించి చెప్పను, పేరు చెప్పను, ఫెయిల్ అయితేనే ఉన్నాయండి జీవితకాలం. అప్పులు సప్పులు చేసి తీస్తా ఉన్నారు, పోతున్నాయి. వాళ్ళు ఎందుకు వచ్చిందో తెలుసుకో, హీరోలుగా రాలేరు వాళ్ళు. వాళ్ళ ప్రోగ్రామ్ వేరుంది, ఆ ప్రోగ్రాంలో పెట్టు, సినిమా ఫీల్డ్లోనే పెట్టు. ఓకే, వాడు దొంగనా, లంగనా, ప్రొడ్యూసరా, నిర్మాతనా, డైరెక్టరా, ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అండి, ఆ దాంట్లో పెట్టు. ఓకే. ఒక ఆయన పేర్లు చెప్తే చండాలంగా ఉంటుంది, చెప్పాలనుకుంటే చాలామంది ఫోటోలతో సహా పెడతాను నేను. ఒక ఆయన ఒకప్పుడు ఒక వెలిగేయండి, మంచి డైరెక్టర్ వరకు ఉంటే చాలా బాగుండేది. ఓకే, నేను హీరోగా ఉంటా, నేనే ప్రొడ్యూసర్ అయితే అంటే రోడ్డు మీదకి వచ్చేస్తారు. అర్థమైంది. ఇప్పుడు ఒక మంచి యాంకర్ పేరు చెప్పాను, మంచి సూపర్ యాంకర్ ఒక ఆమె వరకు ఆమె చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఓకే, ఆమె సినిమా తీసింది, నీ ప్రోగ్రాం కాదమ్మా అది, ఇబ్బంది పెడుతుంది. అది పోతుంది, ఇది పోతుంది, రెండు పోతాయి. చేసే పని చేయకుండా వేరే పని చేయడం వల్ల ఉన్న పనికి ఇబ్బంది, ప్లస్ ఆమెకు దాంట్లో ఎదుగుదల ఉండదు. ఇప్పుడు నేనేమంటున్నాను, నిన్ను ఏ పని పంపిండి చెప్పేదే వాస్తుశాస్త్రంలో మేజర్ సబ్జెక్ట్. అవును. నేను ఆస్తులు కొనేసుకుంటా విచ్చలవిడి అంటే రోగాలు వచ్చేస్తాయి. నీకు లేని ఆస్తి, నీ పిల్లలకు లేని ఆస్తి భయంకరంగా నువ్వు పెట్టేస్తే అందరూ హాస్పిటల్లోనే ఉంటారు. అట్లా ఆ కుటుంబాలు కలిసి ఉండాలి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండాలి, విడిపోవద్దు. ఒక కుటుంబం విడిపోతే ఒకరొకరికి ఒక పాట వెళ్ళిపోతుంది. అందుకు ఒక కుటుంబం అనేది వాస్తుశాస్త్రం అంటే ఒక కుటుంబం, ఒక ఇల్లుకు కుటుంబం, దాని లోపల ఎవరెవరు ఉండాలనేది సబ్జెక్ట్. ఒక అతను నా శ్రేయోభిలాషి ఎవరో కామెంట్ పెట్టిండు, మీరు ఇంకా క్లారిటీ చెప్తలేరని చెప్పింది కాబట్టి నీతోటి ఈ వివరాలు ఆయన చెప్తున్నా. మంచి సబ్జెక్టు దొంగల చేతిలో పడద్దు అనేది నా ఇంటెన్షన్. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. రాబోయే కాలం స్పీడ్గా నేను చెప్తా, అంత స్లో కాదు. ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుంది అంటే, ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి, ఇట్లా చెప్పాలి. మళ్ళీ నేను డబ్బులు సంపాదించుంటే ఇటువంటి వీడియోలు రోజు 100 షూట్ చేసి పెట్టేస్తుంటే, అట్లా నేను రాబోయే వీడియోలల్లో 100% వాళ్ళకు ఇంకా కొంచెం స్పీడ్ అయితే బాగుంటుండే. జనాలు చూస్తే బాగుంటుంది. ఇప్పుడు మంచి సబ్జెక్టు జనాలు చూడరు. వాడు మాయమాటలు చెప్తాడు, ఈ అల్మారి ఇటు పెట్టుకుంటే లక్ష్మీదేవి వరదలాక్కి వచ్చేస్తుంది, ఈ డోర్ కిటికీ పెట్టుకుంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది లక్ష్మీదేవి? నాకు రమ్మని చెప్పండి, తలకిందులు కాలు మింగి తపస్సు చేయమంటే చేస్తా, లక్ష్మి రావాలి. కేవలం మార్చుకోవడం వల్లనే వస్తుంది అనుకుంటే ఎవరైనా మార్చుకుంటారు. అసలు అది కరెక్ట్ కాదని మీరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు వస్తలేవు అని బాధపడేరు వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ తోటి మీ లైఫ్ అంతా మార్చేస్తారు. మీ రూట్ అంతా చెప్పేస్తా. ఇప్పటి వరకు కొన్ని వేల మందికి చెప్పిన కదా, మీ ఫ్యామిలీ ఫోటో, మీరుండే లొకేషన్ పెట్టండి చాలు. ఓకే, మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు ఎవరైనా మేధావులు కూడా ఫోన్ చేయండి, మీరు వాస్తు పండితులు కూడా ఫోన్ చేయండి. మీరు ఏమైనా బాధలు ఉంటే చెప్పండి. నన్ను యాక్సెప్ట్ చేసే వాస్తు పండితుడు భూమి మీద ఉంటాడు. ఎందుకున్నాడు? ఒక లాయర్ని ఇష్టపడాడు, ఒక యాక్టర్ని ఇష్టపడాడు, ఒక వాస్తు పండితుడు ఒక వాస్తు పండితుడిని ఇష్టపడాడు. నేను ఒక వాస్తు పండితుడి దగ్గర పోయినా, ఇష్టపడాడు, కరెక్ట్ చెప్పలేదు అంటాడు. నేను ఎంత మంచి చెప్పినా దేవుణ్ణి తీసుకొచ్చి ముందర పెట్టినా కూడా మంచి లేదని చెప్తాను. అవి కాదు, మీ పబ్లిక్, నన్ను యాక్సెప్ట్ చేసిన పబ్లిక్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కామెంట్ చేయండి. ఈ సార్ వల్ల మేము లబ్ధి పొందినామని చెప్పేటోళ్ళు వేలాలు ఉంటారు. ఆ 1000 మంది ఒక్కసారి కామెంట్ చేయగలిగితే, నాకు గురుదక్షిణ నేను ఎవరితో తీసుకోలేకుండా, అప్పుడు ఒక 25 ఏళ్ల కింద ఫ్రీ సర్వీసే చేసిన ఇప్పటి వరకు. వాళ్ళు కనీసం ఈ గురుదక్షిణ కింద ఈ కామెంట్ అంటే చేయండి. మీ వల్ల ఇంకోరికి ఉపయోగపడుతుంది కదా. దాన ధర్మాలు అన్నదానాలు చేస్తే పుణ్యం పడుతుందని అంటారు కదా, ఎవరికి చేయాలి? నీకు ఉపయోగపడినకి చేయి. నేను పాపాలు చేసి అన్నదానం చేస్తా అంటే పుణ్యం రాదండి. నేను పరమ పాపాలు చేసి అన్నదానం చేస్తా అంటే పుణ్యాలు రావట్లా. నీకు ఉపయోగపడేటోళ్ళకు, నీకు కాటేవారు ఉన్నాడా, గడ్డం చేస్తున్నాడా, ఇస్త్రీ చేస్తున్నాడా, బట్టలు ఉతుకుతున్నాడా, ఇంట్లో పని చేస్తున్నాడా, వాళ్ళకి ధర్మం చేయండి.
అంతే తప్ప నేను అన్ని పాపాలు చేసి సంపాదించి అన్నదానం చేస్తా అంటే పుణ్యాలు రావండి. నీ ప్రోగ్రాంలో నీవు ఉండి నీ సంపాదనలో కొంచెం నీకు ఉపయోగపడ్డలకు ఉపయోగపడితే భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఏదైతే వాస్తవాన్ని ద్వారా ఇంతమంది ప్రజానీకానికి తెలియజేసే ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ ఎలాంటి పుస్తకాలలో కానీ ఎక్కడ ప్రచురించినాయి కానీ ఎక్కడ కనవడలే మాకు. సో మరి ఇంతమందికి ఈ సబ్జెక్టు ముందుకు తీసుకెళ్ళాలంటే మరి ఏ రకంగా తొందరగా అందరికీ అందాలంటే దీన్ని ఏ రకంగా మీరు ఇంకా విస్తృతం చేద్దాం అనుకుంటున్నారు? అయితే ఈ మీడియా మాధ్యమం ఎట్లుంటుందంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఒక తప్పుడు సమాచారం ఇట్లా చిటికలు వెళ్ళిపోతుంది, మంచి సమాచారం స్లో అవుతుంది. ఇప్పుడు నాకు మెల్లమెల్ల వస్తున్నది జనాలు కానీ 10 మందికి ఉపయోగపడాలి. మంచి సబ్జెక్ట్ కాబట్టి ఎవరికో పనికిమాలోనికి ఉపయోగపడి వాడు మిమ్మల్ని టార్చర్ పెట్టి డబ్బులు లాగితే, ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ నీ కుటుంబంలో నీవు ఎన్నో సంతానము నీకేం చెప్పినా నీ పిల్లలు ఎట్లా పుట్టింది అనేది కూడా చెప్పినా కదా, అట్లా వాడికి తెలిస్తే నీతోటి ఎంత లాగుతాడు. దానికి అబ్బా దేవుడు వచ్చి చెప్పిండని నువ్వు మొత్తం సరెండర్ అయిపోతావు కదా. అట్లా కాకూడదనే నా ఇంటెన్షన్. నేనేమంటున్నా, నాకు కొంచెం పబ్లిక్ దాకా వెళ్ళని వరకు కొంచెం స్లోగా చెప్తా, పబ్లిక్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా స్పీడ్ చేస్తుంది అని. ఓకేనా? రైట్ గురువు గారు, నమస్తే.